హలో అండి, బాగున్నారా? బాగున్నానండి. హౌ ఆర్ యూ? ఫైన్ అండి, థ్యాంక్ యూ. సో లక్ష్మి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు దట్ మై ఫేవరెట్ బ్రదర్ అని మీ గురించి. సో లక్ష్మి గారితో ఏదైనా ఆల్రెడీ ప్లాన్ చేశారా దీంట్లో? ఆర్ఎల్స్ నేను పిలవకపోతే నేను చంపేస్తా అని రెగ్యులర్లీ షీ టెల్స్ కదా. అలాగేం లేదండి. సో లైక్ మేము ప్లాన్ చేసుకున్నాం చేద్దామని, బట్ అక్క హాస్ బీన్ ట్రావెలింగ్, లక్ష్మి అక్క, అండ్ ఆల్రెడీ ప్రయర్ కమిట్మెంట్స్తో డేట్స్ మ్యాచ్ అవ్వకపోవడం, అండ్ వీఆర్ ట్రయింగ్, అండ్ వీ డెఫినెట్లీ ఒక షో అయితే ప్లాన్ చేస్తున్నాము. అది ఎప్పుడు ఎలాగని నితిన్ గారు హ్యాస్ టు సెట్ ఇట్ అప్ అనమాట. వీఆర్ సీయింగ్ విత్ షో అనేసి. సో ఇన్ ద పాస్ట్ ఆన్ అ లైటర్ వే, ఇన్ ద పాస్ట్ వీ సీన్ హౌస్ ఆఫ్ మంచూస్ అనే ఒక వీడియో వచ్చింది, వైరల్ అయింది. సో వన్ షో వస్తుంది, రియాలిటీ షో వస్తుంది, దాని గురించే వీడియో చేసామని చెప్పారు. దానికి టైటిల్ మార్చామండి. దాని టైటిల్ ఏంటంటే నా సావ నేను చేస్తా, మీ పని చూసుకోవాలి. షో ఎప్పుడు వస్తుందండి? త్వరలో అండి, మీరు ఫండ్స్ రిలీజ్ చేసింది ఇచ్చేస్తాం. నితిన్ గారు, వన్ మోర్ థింగ్. ఇప్పుడు వి సీ లాడ్ ఆఫ్ షోస్ అండి ఇప్పుడు, అంటే హౌ మూవీస్ ఆర్ రిలీజింగ్, దానికంటే ఎక్కువ రియాలిటీ షోస్ రిలీజ్ అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తున్నాం, గ్లోబల్, ఎందుకంటే గ్లోబల్ రీచ్ ఎక్కువ ఉంది, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ షోస్కి. వాట్ యూ థింక్, అంటే వాట్ సినారియో ఇస్ దేర్ కాంపిటీషన్ వైజ్ మీరు ఎలా చూస్తున్నారు? అంటే దీనికి ఒక పర్టికులర్ స్క్రిప్ట్ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉంటేనే షో హిట్ అవుతుందా? వాట్ ఈస్ దట్ ఫార్ములా? అంటే ఎక్కడండి? ఇక్కడ వరల్డ్తో ముద్ద గ్లోబల్ దీంతో అండి. థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ మెనీ ఆఫ్ దెమ్, మెనీ యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు కూడా, అండ్ సుకుమార్ గారు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇండియా లెవెల్ అండ్ గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళున్నారు. అండ్ అందరికి ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలనేది ఆ దారి తెలియదు. చేసిన మాత్రం దాన్ని. అండ్ ముఖ్యంగా ఆయనకి రుణపడి ఉన్నాం అందరం, ఎందుకంటే వరల్డ్ వైడ్ దారి చూపించున్నాడు. మేము కరెక్ట్గా కంటెంట్ తీసి ఆ దారి ఆయన చూపించిన దారిలో వెళ్తే సరిపోతుంది, అండ్ ఇంకా ఎక్స్పాండ్ చేసేదానికి. అండ్ ఇక్కడ కూడా నా తోటి నటులు కానీ హీరోస్ కానీ ఎప్పుడు ఇంతకుముందు కూడా నేను ఎప్పుడు కాంపిటీషన్కి సినిమాలు చేయలేదు, అండ్ కరెక్ట్గా ప్యాకేజ్ లైక్ అన్నీ పెట్టుకొని చేయాలి సినిమాని. ఇప్పుడు కూడా నేను అదే మనస్తత్వంతో ఉన్నాను. నాకు కొత్త పాయింట్ కావాలి, అది కొత్త డైరెక్టర్ అయినా పాత డైరెక్టర్ అయినా, నాకు స్క్రిప్ట్ ఆ పాయింట్ కొత్తగా ఉంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ అండి. అండ్ మా హీరోల్లో నాకు తెలిసి ఎప్పుడు కాంపిటీషన్ ఏదో అది పాత రోజుల్లో ఉండుండొచ్చు, బట్ ఈ రోజుల్లో ఐ డోంట్ థింక్ కాంపిటీషన్ కాదు, అందరూ ఒకే ఏమ్తో ఉన్నారు. అందరూ కలిసికట్టుగా మన తెలుగుని దేశవ్యాప్తంగా లైక్ వరల్డ్ లెవెల్లో ఎలా ముందుకు తీసుకెళ్దామని ఆస్తోనే అందరూ ఎదురు చూస్తున్నాం అండి. One last question, Chandu. Yeah. నితిన్ గారు, పీపుల్స్